మేల్ మెనోపాజ్ ఆర్ ఆండ్రోపాజ్. ఇది వినడానికి చాలా వింతగా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రక్రియ. ఇప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే మెనోపాజ్ అనేది చాలా కామను, అంటే ఏంటి, వాళ్ళకి 45-46 ఏళ్ళ వయసు తర్వాత వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోతాయి. అలా అంటే దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ శరీరంలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ అవి తగ్గిపోతూ ఉంటాయి. దానికి సంబంధించిన కొన్ని మార్పులు వాళ్ళ శరీరంలో మొదలవుతాయి. బట్ మగవాళ్ళలో ఆండ్రోపాజ్ అనేది ఉంటుందనే విషయం చాలామంది మగవాళ్ళకు కూడా తెలియదు. అంటే ఒక వయసు తర్వాత ఏజ్ రిలేటెడ్గా కూడా మగవాళ్ళలో ఈ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ యొక్క లెవెల్స్ పడిపోతూ ఉండొచ్చు. దానికి సంబంధించిన వాళ్ళకు కొన్ని మార్పులు కూడా వాళ్ళకు కూడా కొన్ని తెలియచ్చు. దీన్నే మనం మేల్ మెనోపాజ్ ఆర్ ఆండ్రోపాజ్ అంటాం. సాధారణంగా వయసు రీత్యా వచ్చే ఒక ఆండ్రోపాజ్ మనకు కామన్గా కనపడుతుంది. 50-55 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళలో వృషణాల నుంచి అంటే వరబీజాల నుంచి తయారయ్యే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ అవడం వల్ల వాళ్ళకు కొన్ని మార్పులు కనపడుతూ ఉంటాయి. సో ఆ మార్పులు ఏంటి, చాలా వీక్గా అనిపించడం, చిన్న పనులు చేయగానే కొద్దిగా కండరాలు అవన్నీ బాగా నొప్పి అనిపించడం, ఎముకలు బలహీనం అవ్వడం, పాథలాజికల్ ఫ్రాక్చర్స్, చిన్న వాటికే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయిపోవడం, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం పనుల మీద, డిప్రెషన్ గురవడం, దానికి తోడు సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం, ఆసక్తి ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా అంగం స్తంభించకపోవడం, శీఘ్రస్ఖలనం కావడం, అన్ని కారణాలు మనకి అవుట్కమ్స్లా కనపడుతూ ఉంటాయి. ఒకప్పుడైతే కనుక ఒక 20-25 ఏళ్ల క్రితం వరకు అయితే కనుక ఈ మేల్ మెనోపాజ్ ఆర్ ఆండ్రోపాజ్ అనేది మనకి ముఖ్యంగా వయసు రీత్యా మాత్రం మనకు కనపడేది. బట్ ఈ మధ్య చాలా అర్లీగా మనకి ఆండ్రోపాజ్ అనేది కనపడుతుంది. దానికి మళ్ళీ రీజన్స్ చెప్పుకుంటూ పోతే కనుక లైఫ్ స్టైల్ అంటే ఏంటి, సరిగ్గా నిద్రపోకపోవడం, స్మోకింగ్ ఎక్కువగా చేయడం, అన్టైమ్లీ ఫుడ్ హ్యాబిట్స్, బాగా ఊబకాయం, దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేయడం, శరీరంలో స్ట్రెస్ వల్ల కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోవడం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే టెస్టోస్టిరోన్ యొక్క లెవెల్ పడిపోతూ ఈ మగవాళ్ళలో అంటే చాలా యువకుల్లో కూడా 30-35 ఏళ్ళ వయసు ఉన్న మగవాళ్ళలో కూడా ఆండ్రోపాజ్ అనేది మనకు కనపడుతుంది. ఒకసారి కనుక టెస్టోస్టిరోన్ వాల్యూస్ పడిపోతున్నాయని తెలిస్తే కనుక దాని తగ్గట్టుగా మనం టెస్టోస్టిరోన్ రిప్లేస్మెంట్ థెరపీ మొదలు పెడితే వాళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.